అమాయక మహిళని బెదిరించి మోసం చేసి అన్ని విధాలుగా వాడుకుని ₹1 కోటి పైగా డబ్బులు కాజేశారు తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంటాను అంటూ వీడియో విడుదల చేసి ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా లక్ష్మి వీడియో విడుదల చేస్తూ ఆ వీడియోలో తాను కిరణ్ రాయల్ తనను మోసం చేశారని, తనను బెదిరించి ₹30 లక్షల చెక్కులు, బాండ్లు రాయించుకున్నారని ఆరోపించింది. డబ్బులు అడిగితే తన పిల్లలను చంపుతాడని బెదిరిస్తున్నానని పేర్కొన్నారు. కిరణ్ రాయల్ వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తాను చనిపోయిన తర్వాత అయినా తన డబ్బులు తన పిల్లలకు చెందాలని కోరింది. అయితే ఇదే విషయంపై స్పందించిన కిరణ్ రాయల్, లక్ష్మి అనే వ్యక్తిపై 3 రాష్ట్రాల్లో కేసులున్నాయని, ఒకసారి తన కాళ్ల మీద పడితే రక్షించానని అన్నారు. వైసీపీ నాయకులు కావాలని ఇదంతా చేస్తున్నారని, ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి మరియు అతని కుమారుడు అభినయ్ రెడ్డి చేస్తున్నారని, ఎవరిని చేసినా తాను భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ చనిపోయాకైనా ఈరోజు అనగా 18/11/2023 పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం. ఈ రోజు నుంచి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు. అదేవిధంగా నా తరపు నుంచి, నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు. ఫైనాన్షియల్ గా అన్ని మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం. అది డబ్బు తీసుకునే వీడియో ఒక హోటల్లో డబ్బులు తీసుకున్నా దగ్గర అన్ని సెటిల్ చేసిన పోనీ మీ డబ్బులు మీకు ఇస్తే మోసం చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే, మీకోసం పోలీసులు తిరుగుతా అంటే పోలీసులు పోకూడదని చెప్పి నేను ఆపితే నా మీద ఇమారు చేస్తారా మీరా? చెప్పు సరీష్. ఇప్పుడు ఎందుకు నిద్ర మాతలు ఇస్తుంది మీ అమ్మ? మీ ఇంట్లో కాదు, మీ ఎందుకు నిద్ర మాతలు ఇస్తుంది మీ అమ్మ? నీ గొడవ అనేసి మీ అమ్మకి మీకు గొడవ? అప్పులు చేసినప్పుడు వాళ్ళంతా ఇల్లుకి వస్తారు, మాకు అడిగారు, దాన్ని నా మీద చెప్పేసింది. అది వాళ్ళ సుకుమారుడు వాడు డబ్బులు తీసుకున్నాడు. సుకుమారుడు ఆ సుకుమారుడు ఇందాక కాల్ చేశాడు, ఏరా డబ్బులు తీసుకోకుండా డ్రామాలు ఆడతారు మీరంటే చెప్పాడు. జనాల్ని మోసం చేసి ఆన్లైన్ లో బెట్టింగ్లు ఆడించి 2-3 కోట్ల దాకా డబ్బులు లాసై పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిసై కొడుకులు అనసాక కొట్టు తిట్టినా ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి 6 మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఎత్తుకోబోయి కూర్చోబెడితే 2021లో స్టేషన్ కూర్చోబెడితే నా కాళ్ళు పట్టుకుంటే మా ఇంటికి వచ్చి కొడుకులు సిఐకి ఫోన్ చేసి, ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి, స్టేషన్ బిల్ నుంచి పంపించండి మాట్లాడి బెయిల్ ఇచ్చా. స్టేషన్ బిల్ 2021లో మళ్ళీ జైపూర్ లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి. పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం. నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు. ఆ అమ్మాయి ఏం చేయాలి తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అండ్ బ్యాచ్ సిగ్గులేనోళ్ళు ఆడవాళ్ళ మీద రాజకీయం చేస్తారు.